టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 7 నెలలవుతుంది. కానీ ఇంతవరకు ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంగతులు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మరి ఈ 7 నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఏం చేయలేదా అంటే చేసింది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉంది. ఇక దేశమే ఆశ్చర్యపోయే విధంగా రుణమాఫీని ఏకకాలంలో చేసి తన మాట నిలుపుకున్నారు రేవంత్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఒకేసారి రుణమాఫీ ఎన్నడూ చేయలేదు. విడతల వారీ చేస్తూ వచ్చింది. మరి అప్పుడు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ కోసమే విడతల వారీగా చేస్తే ఇప్పుడు రేవంత్ ఏకంగా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో ఎలా చేశారనేది అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఇంత చేసినా సరే అది ప్రజల్లోకి మాత్రం ఎందుకు బలంగా వెళ్ళలేకపోయిందనేది రేవంత్ భావన. ఆయన ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తాను కోరుకున్నట్టే అన్ని పనులను సక్సెస్ఫుల్ గా చేస్తున్నా కూడా ఎందుకు అవి ప్రజల్లోకి బలంగా వెళ్ళట్లేదు. గతంలో కేసీఆర్ ఏం చేసినా సరే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను ఇంత చేస్తున్నా ఎందుకు ప్రచారం డల్ గా ఉంది అని ఆలోచిస్తున్నారంట. ఈ విషయంలో ఎలాగైనా టాప్ లోకి వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారంట. ఇందులో భాగంగానే ప్రచారం చేయాల్సిందిగా కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కు ఆదేశాలు కూడా జారీ చేశారంట. రేవంత్ రెడ్డి ఇదే విషయంలో మోడీని చూపిస్తున్నారంట. మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కేంద్రంలో పెద్దగా చేసిందేమీ లేకపోయినా ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో చేస్తోందని, కానీ మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామని అంటున్నారంట రేవంత్. వాళ్ళు పెద్దగా చేయలేకపోయినా ప్రచారం చేసుకుంటే మనం ఇంత చేసినా ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం, ప్రజలు మనల్ని బలంగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు అని అడుగుతున్నారంట రేవంత్. ఈ రోజుల్లో ఎవరి గురించి అవతలి వారు చెప్పారని మన ప్రచారం మనమే చేసుకుంటే చాలా బెటర్ అని అంటున్నారంట రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఏం చేయాలో ఆలోచించాలంటూ తన టీం కు చెప్తున్నారంట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.